రైట్ మూవింగ్ ఫార్వర్డ్ వైజాగ్లో రజనీకాంత్ సినిమా యూనిట్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. చైనా నుంచి వచ్చిన లిథియం బ్యాటరీల కంటైనర్ లోడ్లో మంటలు చెలరేగాయి. కంటైనర్ టెర్మినల్ దగ్గరలో సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్రమత్తమైన టెర్మినల్ సిబ్బంది కంటైనర్లో బ్యాటరీలను బయటకు లాగేశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. వైజాగ్లో రజనీకాంత్ సినిమా యూనిట్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. చైనా నుంచి వచ్చిన లిథియం బ్యాటరీల కంటైనర్ లోడ్లో మంటలు చెలరేగాయి. కంటైనర్ టెర్మినల్ దగ్గరలో సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్రమత్తమైన టెర్మినల్ సిబ్బంది కంటైనర్లో బ్యాటరీలను బయటకు లాగేశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు, జాయిన్ అవుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. రాజు, చైనా లోడు గ్యారంటీ ఉండదు, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ప్రమాదం. సో ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? లిథియం బ్యాటరీస్ అంటే చాలా ప్రమాదకరమైనటువంటివి. ఈవెన్ ఒక్క అగ్ని ప్రమాదమే కాదు, దాని నుంచి వచ్చేటటువంటి కెమికల్ కూడా హానికరమైనది. ఎంత దూరంలో ఉండింది టెర్మినల్కి షూటింగ్ స్పాట్? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రమాదం జరిగినటువంటిది VCTPL లో జరిగింది. అయితే ఈ బీచ్ రోడ్డుకి సమీపంలో, అంటే ఒక పక్కన ఇది కంటైనర్ కి సంబంధించినటువంటి టెర్మినల్ ఉంది, మరో పక్కన ఈ ఫిషర్ మ్యాన్ కి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఈ బోట్లు నిలుపుదల చేసిన ప్లేస్ ఉంది. దీనికి దగ్గరలోనే ఈ రజనీకాంత్ కి సంబంధించి సినిమా షూటింగ్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఈ ప్రమాదం జరిగినట్టు వెంటనే పోర్టుకు సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్స్ అన్ని ఒక్కసారిగా రావడం, మంటల్ని అదుపు చేయడంతో ఈ ప్రమాదం అయితే తప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. గత నెల 28వ తేదీన చైనా నుంచి వచ్చినటువంటి ఈ లిథియం బ్యాటరీస్ లోడ్ కంటైనర్ లో, అంటే ఇంకా కంటైనర్ కు సంబంధించి వీటిని ఏమి ఓపెన్ చేయలేదు, లోపలే ఈ లిథియం కరగడమో మరి అంటే దీనికి సంబంధించిన ప్రాబ్లం ఏంటనేది ఇంకా ఎక్స్పర్ట్స్ దీన్ని బయటికి చెప్పినటువంటి పరిస్థితి లేదు. కంటైనర్ లోపల నుంచి ఒక్కసారిగా పొగలు వస్తున్నటువంటి నేపథ్యంలో గమనించిన అక్కడ ఉన్నటువంటి చైనా ప్రోడక్ట్స్ కి కారణాలేమీ అవసరం లేదు రాజా, చైనా ప్రోడక్ట్ అయితే సరిపోతుంది. అయితే ఇప్పుడు యూనిట్ లో రజనీకాంత్ ఉన్నారా? అలాగే చుట్టుపక్కల ఇంకా ఏమైనా, అంటే మీరు చెప్తున్నారు ఫిషర్మెన్ కి సంబంధించిన బోట్స్ అవి కూడా అక్కడ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇంకేమైనా ప్రజలు ఉన్నారా అక్కడ? అది సేఫ్ ప్లేసేనా కాదా టెర్మినల్ ఏదైతే ఉందో? అంటే టెర్మినల్ ఉన్నటువంటి ప్లేస్ కి, రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి ప్లేస్ కి దాదాపుగా 100 నుంచి 150 మీటర్ల దూరం అయితే ఉంది. అయితే ఈ ప్రమాదం గుర్తించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఫైర్ ఇంజిన్లు పిలవడం, వాటిని మొత్తం ఓపెన్ చేసి మంటలను అయితే అదుపు చేశారు. అయితే కొంత దూరంలో ఈ సినిమాకి సంబంధించి జరుగుతున్నటువంటి షూటింగ్ కి సంబంధించి ఆ యూనిట్ అంతా కూడా ఆ లిథియం సంబంధించి వచ్చినటువంటి పొగలు ఉన్నటువంటి ఏరియాలోనే అటు ఇటు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే వీళ్ళు అదుపు చేయడంతో ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. కానీ ఈ పొగలు కమ్మిన తర్వాత టెర్మినల్ లోనే మంటల్ని అదుపు చేయడానికి దాదాపుగా 2 గంటలకు పైన సమయం పట్టిందని అక్కడ ఉన్నటువంటి అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. కాకపోతే ఈ మంటలు అక్కడ ఉన్నటువంటి చెలరేగినటువంటి నేపథ్యంలో పొగలు మొత్తం అంతా కమ్మేయడంతో కొంతసేపు షూటింగ్ కి విరామం ఇచ్చి అక్కడ నుంచి మొత్తం టీం అంతా కూడా వేరే సురక్షితమైనటువంటి ప్లేస్లకు వెళ్లారని అక్కడ ఉన్నటువంటి అధికారిక సిబ్బంది అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రజనీకాంత్ ఉన్నారా? కేవలం యూనిట్ ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమేనా? అంటే ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి షూటింగ్ లో రజనీకాంత్ అయితే పార్టిసిపేట్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు, అదే విధంగా యూనిట్ మొత్తం అంతా కూడా ప్రస్తుతం ఆ సమయంలో అయితే అక్కడ ఉన్నటువంటి ఉన్నారని మనకైతే సమాచారం ఉంటుంది. పూర్తిగా సినిమా యూనిట్ ఇంకా అంటే ఇంచుమించుగా ఇంకొక గంటన్నర షూట్ చేస్తే సినిమా యూనిట్ కూడా అదే ప్లేస్ నుంచి బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఒక పక్కన షూటింగ్ అనేది జరుగుతుంది, మరో పక్క ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా కొంత భయానికి గురైనారని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాన్ని తరలించి 3 ఫైర్ ఇంజన్లతో పూర్తిగా మంటలు అయితే అదుపు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, సో అంటే మనకి ఇప్పుడు అక్కడ సర్కమ్స్టాన్సెస్ చూస్తే సేఫ్ ప్లేసే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు కంటైనర్ టెర్మినల్ అంటే ఇప్పుడు ఈ కంటైనర్లో లిథియం బ్యాటరీస్ ఉండొచ్చు, మరో కంటైనర్లో మరో వాలటైల్గా అంటే ఏదైనా ఇన్ఫ్లేమబుల్ ఏదైనా ఉండొచ్చు, అంటే మంటలకు గురయ్యేటటువంటి పదార్థాలు కానీ ఎక్విప్మెంట్ కానీ ఉండొచ్చు. ఆ టెర్మినల్ ఎంతవరకు సేఫ్టీ మెజర్మెంట్స్ ఎంతవరకు తీసుకున్నారు అక్కడ?
ఖచ్చితంగా చెప్తే ఈ ముఖ్యంగా చూస్తే ఈ టెర్మినల్ అనేది చాలా విశాలమైనది. దాదాపుగా కొన్ని వందల కంటైనర్లు ప్రతిరోజు షిప్పింగ్ అవుతూ ఉంటాయి. ఎంటీ కంటైనర్ లోపలికి వస్తూ ఉంటాయి. లోడ్ అయినటువంటి కంటైనర్లు కూడా తీసుకొచ్చి అన్లోడ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చూస్తే ఈ లిథియం అనే కాదు, రకరకాలకు సంబంధించినటువంటి కెమికల్స్, ఎందుకంటే ఇక్కడ ఒక పక్క నుంచి ఎన్నో ఆయిల్స్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఎరువులకు సంబంధించినవి, మెడిసిన్ సంబంధించినటువంటి కెమికల్స్ కూడా లోడింగ్ అన్లోడ్ అవుతూ ఉంటాయి నిత్యం కూడా. ఇవన్నీ కూడా ఈ టెర్మినల్ లోనే ఉన్నాయి. కాకపోతే ఈ ప్రమాదం జరిగినటువంటి లిథియం సంబంధించినటువంటి ఈ టెర్మినల్స్ సపరేట్ గా ఉండడంతో ఈ ప్రమాదం పక్కన ఉన్నటువంటి టెర్మినల్ కి పాకినటువంటి పరిస్థితి అయితే లేదు. అదే ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి కెమికల్ కావడం లిథియం ని ముందస్తుగానే పోర్టుకి సంబంధించినటువంటి అధికార సిబ్బంది కూడా దీన్ని వేరుగా అయితే ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ఒక్కసారిగా పొగలు రావడం, మంటలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని అయితే మంటలు అదుపు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు, మంటలు కూడా అదుపులోకి వచ్చాయి.